హైదరాబాద్ మెట్రో రెండో దశకు తొందరగా అనుమతులు మంజూరు చేయాలని ప్రధానిని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. RRR కోసం ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగానికి ఏకకాలంలో అనుమతులు మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. RRR దక్షిణ భాగంలో భూసేకరణకు 50% ఖర్చు భరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. RRRకు సమాంతరంగా గ్రీన్ఫీల్డ్ రైల్వే లైన్ నిర్మాణానికి కూడా సహకరించాలని కోరారు. హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు కానున్న డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుకు అనుసంధానం చేస్తూ గ్రీన్ఫీల్డ్ రహదారితో పాటు రైల్వే లైన్ కూడా మంజూరు చేయాలని ప్రధానిని కోరారు సీఎం. తెలంగాణలో సెమీకండక్టర్ ప్రాజెక్టు ఏర్పాటుకు చొరవ చూపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. తెలంగాణలో ఈ ప్రాజెక్టుకు అనువైన భూములు, మానవ వనరులు ఉన్నాయని వివరించారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి ప్రాజెక్టులు స్థాపించేందుకు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. వచ్చే ఏడాది డిఫెన్స్ ఎక్స్పో హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్లో పాల్గొన్నారు రేవంత్. సమావేశం తర్వాత ప్రధాని మోదీని ప్రత్యేకంగా కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. నీతి ఆయోగ్ మీటింగ్లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకటించారు సీఎం రేవంత్. వికసిత భారత్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైందని చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలపడమే లక్ష్యమన్నారు. మీటింగ్లో 4 కీలక అంశాలను ప్రస్తావించారు. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీల ఉపవర్గీకరణకు ప్రజాప్రభుత్వ చారిత్రక నిర్ణయాలని తెలిపారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమర్థించారు రేవంత్. ప్రధాని మోదీకి, ఇండియన్ ఆర్మీకి అభినందనలు తెలిపారు. 1971లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్ను ఓడించి ఆ దేశాన్ని 2 ముక్కలు చేసిందని గుర్తు చేశారు. హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. మరో 4 రోజులు వర్షాలుంటాయని తెలిపింది ఐఎండీ. వాయుగుండం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఉత్తర తెలంగాణలోని 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. అంచనాల కంటే 8 రోజుల ముందుగానే కేరళకు ఎంట్రీ ఇచ్చాయి. జూన్ మొదటి వారంలో తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఇక అరేబియా సముద్రంపై ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందన్నారు అధికారులు. ఈ నెల 27 బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పారు. ముందస్తుగానే 13వ తారీఖునే మనకి నైరుతి రుతుపవనాలు అనేవి తాకడం కూడా చూడొచ్చు. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే కేరళ తీరాన్ని కూడా ముందస్తుగా 8 రోజుల ముందస్తుగానే మనకి ఈ కేరళ భూభాగాన్ని కూడా నైరుతి రుతుపవనాలు అనేవి తాకాయి. తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రోగ్రెస్ కూడా చాలా చురుగ్గా వాతావరణ కండిషన్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఇవి చురుగ్గా కదలాడిక అనేది ఉత్తరం వైపు కదలాడడం అనేది కూడా చూడొచ్చు. ఉత్తర తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతుందన్నారు అధికారులు. వాయుగుండం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఉత్తర తెలంగాణలోని 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మన ఉత్తర తెలంగాణ భాగం వైపు కదలాడడం వల్ల మనకి ఈరోజు మనకి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా జారీ చేయడం జరిగింది. సుమారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే భారీ వర్షాలు కూడా సుమారు ఒక 5 జిల్లాల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. సాయంత్రం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మబ్బులు కమ్ముకుని చీకటి వాతావరణం ఏర్పడింది. పలుచోట్ల భారీ వర్షం కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహదీపట్నంలో భారీ వాన పడింది. ఖైరతాబాద్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్పేట్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట్, రాణిగంజ్, బోయిన్పల్లి, బొల్లారం, తిరుమలగిరి, మారేడుపల్లి పరిసర ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. పంజాగుట్టలో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఓల్డ్ సిటీ, అఫ్జల్గంజ్ ఏరియాల్లో చిరుజల్లులు కురిశాయి. దిల్సుఖ్ నగర్, మలక్పేట్, కొత్తపేట్, చంపాపేట్ వైపు స్వల్ప వర్షం కురిసింది. సిటీ శివార్లలోనూ అక్కడక్కడ వర్షం కురిసింది. మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో జోరు వాన పడింది. పటాన్చెరు, రామచంద్రపురం, అమీన్పూర్, BHEL ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. మేడ్చల్ జిల్లా నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలో చిన్నపాటి వాన కురిసింది. కవిత ఇష్యూను డైవర్ట్ చేసేందుకే కేటీఆర్ యత్నిస్తున్నారని విమర్శించారు మంత్రులు. సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్కు చిన్న మెదడు చితికిపోయినట్లుందన్నారు. గోబెల్స్ ప్రచారంలో కేటీఆర్ను మించిన వారు లేరన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముందు కల్వకుంట్ల ఫ్యామిలీ గొడవలను సెటిల్ చేసుకోవాలని సూచించారు. కేసీఆర్కు కవిత రాసిన లెటర్ లీక్ చేసింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు.
సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్కు చిన్న మెదడు చితికిపోయిందన్నారు మంత్రి సీతక్క. కవిత చెప్పిన దయ్యం కేటీఆరే కావచ్చని అన్నారు. కాళేశ్వరంలో కమిషన్ తీసుకున్నప్పుడు లేని భయం కమిషన్ ముందుకు రావడానికి ఎందుకని ప్రశ్నించారు. గోబెల్స్ ప్రచారంలో కేటీఆర్ను మించిన వారు లేరని విమర్శించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్కు లేదన్నారు మంత్రి సీతక్క. సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది, అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తు రానటువంటి మరి భయం ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు గాని చుట్టూన దయ్యాలన్నారు. ఆ దయ్యం నువ్వేనైంది. కేటీఆర్ ముందు కల్వకుంట్ల ఫ్యామిలీ గొడవలను సెట్ చేసుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యాక ప్రభుత్వంపై మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్సీ కవిత చెప్పినట్లుగా కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో కేటీఆర్ కనుక్కోవాలన్నారు. కేసీఆర్కు కవిత రాసిన లెటర్ లీక్ చేసింది ఎవరో ఆయనే చెప్పాలన్నారు మంత్రి పొన్నం. కేటీఆర్ గారు కాంగ్రెస్ పైన మాట్లాడే కంటే ముందు వారి అంతర్గతంగా పార్టీ వ్యవహారం అయినప్పటికీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయనేటువంటి మాట చెప్పడం జరిగింది అఫీషియల్గా. నాట్ ఓన్లీ లెటర్ లీకేజ్, స్వయంగా కవిత గారే కేసీఆర్ గారు దేవుడు, పక్కన కొన్ని దయ్యాలు ఉంటున్నాయన్నారు. ఆ దయ్యాల గురించి ఎవరో వాళ్ళు జవాబు చెప్పి మమ్మల్ని అడిగితే మంచిగుంటుంది. ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన షాక్తో కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కవిత ఇష్యూను డైవర్ట్ చేసేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను కవిత ఎత్తి చూపారన్నారు. ముందు తన ఇంట్లో రగిలిన కుంపటిని కేటీఆర్ ఆర్పుకోవాలని సూచించారు మహేష్ కుమార్ గౌడ్. కేటీఆర్ గారు ఫస్ట్ చేయాల్సింది తన ఇంట్లో రగులుతున్న కుంపటిని సరిపెట్టుకోవాలి. ఇవాళ కవిత కేసీఆర్కే లెటర్ రాసి 10 సంవత్సరాల తప్పిదాల్ని ఎత్తి చూపే స్థాయికి వచ్చిందంటే కేసీఆర్ కుటుంబంలో రగులుతున్న మంట అందరికీ తెలిసిందే, ప్రజలకు ఇంకా అర్థమవుతా ఉంది. నేషనల్ హెరాల్డ్ కేసు గురించి కేటీఆర్ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. చెల్లి ఇష్యూను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కవిత రాసిన లెటర్ గురించి కేటీఆర్ మాట్లాడాలని డిమాండ్ చేశారు ఎంపీ చామల. మీ నాయన పక్కన దయ్యాలుంది వాస్తవమే అయితే నువ్వు ఇమీడియట్ గా ఈ దయ్యాలు, ఆ రోజు ఇరిగేషన్ లో ఉన్న దయ్యం, ఆ రోజు మున్సిపల్లో ఉన్న దయ్యం, ఈ దయ్యాలన్నీ ఎన్ని స్కాములు చేసి 7 లక్షల కోట్లు దోచుకున్నాయో, నీ మీద తెలంగాణ ప్రజలకు ఒక మంచి నాయకురాలుగా ఒక పట్టు కావాలన్నా, ఒక మంచి అభిప్రాయం రావాలన్నా ఈ దయ్యాల మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి ఒక లెటర్ రాయి. కేటీఆర్ ప్రజాస్వామ్య విలువలు మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు ఎంపీ మల్లు రవి. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వాడుతున్న పదజాలాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్ ఫ్యామిలీలో పొలిటికల్ వార్ నడుస్తోందని, ముందు వాటిని చక్కబెట్టుకోవాలని హితవు పలికారు మల్లు రవి. మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి అధికార పోరాటం ఈ కేటీఆర్కి, హరీష్ రావుకి, కవితకి, సంతోష్కి మధ్యలో జరుగుతున్న అధికార పోరాటం రాజుల కాలంలో ఆ కొడుకుల్లో ఆధిపత్యం కోసం, అధికారం కోసం పోరాటం ఎట్లా జరుగుతుందో అట్లా జరుగుతుందని మొత్తం రాష్ట్రం ముందు తెలిసిపోయింది. ఆమె చెప్పేశారు. ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్కు లేఖ రాస్తే వారి కుటుంబ సభ్యులే దాన్ని బయటపెట్టి డ్రామాలాడుతున్నారని విమర్శించారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉంటే వారి పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు నాగరాజు. డ్రామాలాడుతున్నారు కాబట్టి ఈ డ్రామా రావులు కేటీఆర్, కవితమ్మ, హరీష్ రావు డ్రామాలు, తర్వాత కనబడని ఇంకో నాయకుడు ఉంటాడు తెర వెనకాల సంతోష్ రావు, వీళ్ళంతా ఇప్పుడు తెలంగాణలో మళ్ళా పందికొక్కులాగా తిని ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు ప్రజల మధ్యకు. లోకల్ బాడీ ఎలక్షన్లను అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లలో తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి దోచుకుందని ఆరోపించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బీఆర్ఎస్లో దయ్యాలున్నాయని కవిత ఒప్పుకోవడాన్ని స్వాగతించారు. బీఆర్ఎస్ పార్టీలో ఆ దొంగలెవరో క్లారిటీ ఇవ్వాలని ప్రశ్నించారు. 1,00,000 కోట్లు దోచుకుని పంచుకున్న కేసీఆర్ను అన్నారా, కేటీఆర్ని అన్నారా, లేక హరీష్ రావు, సంతోష్ రావులను అన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు బల్మూరి. ఆ దోచుకున్న 1,00,000 కోట్ల పంపకాలతోటి వచ్చిన పంచాయతీ కాబట్టి ఇది ఆ 1,00,000 కోట్లు దోచుకున్న మరి దయ్యాలు ఎవరు? కేసీఆర్ గారిని అన్నారా, లేదా కేటీఆర్ దయ్యమని అన్నారా, సంతోష్ రావు దయ్యమని అన్నారా, హరీష్ రావు దయ్యమని అన్నారా, లేదా బీఆర్ఎస్ పార్టీలో ఇంకే నాయకులని దయ్యాలని చెప్పి మీరు ఉద్దేశించి మాట్లాడినరో? బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై కవిత లెటర్ కొత్త ఇష్యూకు తెరలేపింది. సొంత పార్టీ కుమ్ములాటలపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వంపై విమర్శలేంటని బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ లీడర్లు మండిపడుతున్నారు. తెలంగాణ నీటి హక్కులను ఏపీ సర్కార్ దోపిడీ చేస్తుందన్నారు బీఆర్ఎస్ నేతలు. నిబంధనలు ఉల్లంఘిస్తూ గోదావరి జలాలను తరలించుకుపోతుందన్నారు. ఏపీ చర్యపై సీఎం, మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎఫ్ఆర్ఎంబీ పరిధి నుంచి రుణ సమీకరణకు ఏపీకి పర్మిషన్ అన్యాయమన్నారు. ఇక అన్ని పార్టీల్లోనూ కోవర్టులు ఉంటారన్న గులాబీ నేతలు పార్టీ అంతర్గత విషయాలు బయటకు మాట్లాడకపోవడమే మంచిదన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో ఏ హోదాలో ఉన్నవారైనా పార్టీ అంతర్గత విషయాలు బయటకు మాట్లాడకపోవడమే మంచిదని తెలిపారు కేటీఆర్. తమ అధినేతకు ఎవరైనా లేఖలు రాయొచ్చని, గత ఎన్నికల్లో లేఖలు చాలా వచ్చాయన్నారు. అన్ని పార్టీల్లోనూ కోవర్టులుంటారని కామెంట్ చేసిన కేటీఆర్, తమ పార్టీలోనూ రేవంత్ రెడ్డి కోవర్టులు ఉన్నారని చెప్పారు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. అన్ని పార్టీలో ఉంటారు, రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది అందులో. గోదావరి జలాలను ఏపీ ప్రభుత్వం ఎత్తుకుపోయే కుట్రలు చేస్తుంటే తెలంగాణ సీఎం, మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులు నిర్మించాలంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డుల అనుమతి అవసరమన్నారు. కానీ అందుకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కుతుంటే అడ్డుకోవాల్సిన కేంద్రం నిధులిచ్చి సహకరించడం దుర్మార్గం అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు హరీష్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ల విషయంలో రాజీ పడుతూ పక్క రాష్ట్రాలకు కొమ్ము కాస్తుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పక్క రాష్ట్రం మన నీళ్లను తరలించుకుపోతుంటే సీఎం, మంత్రులు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు జగదీష్ రెడ్డి. ప్రత్యేకించి నీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైతుంది. కనీసం ఆ వైపు సోయి లేదు. కృష్ణ పైన ఏం జరుగుతుంది, కృష్ణ నీళ్లను ఏ రకంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ దోసుకపోతుంది, చంద్రబాబు నాయుడు ఏ రకమైన పద్ధతుల్లో దౌర్జన్యపూరితంగా తెలంగాణ వాటర్ నీళ్లను కూడా దోసుకపోతున్నాడో ప్రశ్నించే దమ్ము కూడా లేకుండా. నిన్న నైట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ లో కోవర్టులు ఉన్నారని, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని కామెంట్ చేశారు కవిత. కోవర్టులను పక్కకు తప్పించి ముందుకెళ్తే పార్టీ భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. గతంలో కూడా కేసీఆర్ కు చాలాసార్లు లేఖలు రాశానని చెప్పారు. కవిత కామెంట్స్ పై ఇటు పార్టీలోనూ ప్రజల్లోనూ హాట్ చర్చ జరుగుతున్నాయి. దేశ ప్రజలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు వారం రోజుల ముందుగానే కేరళలోకి ప్రవేశించాయి. కేరళ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కన్నూరు, కాసర్గఢ్ సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని తెలిపింది. సాధారణం కంటే 8 రోజుల ముందుగానే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయని చెప్పింది. మరో 2-3 రోజుల్లో ఏపీ, తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. జూన్ ఫస్ట్ వీక్ నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది ఐఎండీ. కేరళ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కన్నూర్, కాసర్గఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. అలాగే మరో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. తిరువనంతపురం, కొల్లాం, అల్లాపుజా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాసర్గఢ్లో టూరిస్టు ప్రాంతాలను మూసేశారు అధికారులు. రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 నాటికి కేరళను తాకుతాయి. గత 16 ఏళ్లలో తొలిసారి దేశంలోకి ముందుగా ప్రవేశించాయి రుతుపవనాలు. చివరగా 2009లో మే 23న నైరుతి రుతుపవనాలు ముందస్తుగా కేరళలోకి ప్రవేశించాయి. గత ఏడాది మే 30న కేరళలోకి ప్రవేశించగా 2023లో వారం ఆలస్యంగా జూన్ 8న కేరళను తాకాయి. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలో వాయుగుండంగా మారిందని తెలిపింది వాతావరణ శాఖ. తూర్పు వైపు కదులుతూ రత్నగిరి, దపోలి మధ్య దక్షిణ కొంకణ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పింది. వాయుగుండం ప్రభావంతో పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. पेनिनसुलर इंडिया है, वहाँ जहाँ तो ऑरेंज अलर्ट है या रेड अलर्ट है, क्योंकि इस समय कंडीशन इतनी फेवरेबल है. हम अनुमान कर रहे हैं कि केरला, कोस्टल कर्नाटका और साउथ इंटीरियर कर्नाटका, इवन तमिलनाडु में आने वाले 3 से 4 दिन एक्सट्रीमली हैवी रेनफॉल होने का अनुमान है, 20 सेंटीमीटर से ज़्यादा. तो वो एक काफ़ी फेवरेबल कंडीशंस है. ये कंडीशन 3 से 5 दिन तक रही, उसके बाद वेरी हैवी रेनफॉल रहेगा.
అల్పపీడనం ద్రోణి ప్రభావంతో ఛత్తీస్గఢ్, ఒడిశాలోను వానలు పడుతున్నాయి. భువనేశ్వర్లో భారీ వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. మరోవైపు ఛత్తీస్గఢ్లో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. आज सुबह से देखिए पूरे मध्य छत्तीसगढ़ में मतलब दुर्ग संभाग, दुर्ग, राजनांदगांव, रायपुर, बालोद, बालोदा महासमुंद, गरियाबंद इन जिलों में हल्की से मध्यम वर्षा हुई। तो ये राजनांदगांव है दुर्ग में तेज मेघ गर्जन भी हुआ है. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని గందేర్బల్ జిల్లాలో వడగండ్ల వాన కురిసింది. ఈశాన్య రాష్ట్రం అసోంలోనూ వర్షాలు పడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. పాక్ సైన్యం కాల్పులతో నష్టపోయిన వారిని కేంద్రం ఆదుకోవాలన్నారు. ఉగ్రవాదంపై పోరులో జపాన్ పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్. పాక్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంటే భారత్ మౌనంగా ఉండదన్నారు ఇండియా కూటమి నేతలు. పాక్ కాల్పులతో నష్టపోయిన జమ్మూ కాశ్మీర్ ప్రజలను కేంద్రం ఆదుకోవాలన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో పర్యటించిన రాహుల్ పాక్ సైన్యం దాడిలో నష్టపోయిన ప్రజలను పరామర్శించారు. బాధితులతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ధైర్యం చెప్పారు. పూంచ్ ప్రజల సమస్యలు తీర్చేందుకు పోరాటం చేస్తానన్నారు రాహుల్ గాంధీ. बहुत बड़ी ट्रेजेडी है, बहुत लोगों की डेथ हुई है, नुकसान हुआ है. डायरेक्ट सिविलियन अरेंजमेंट लोगों से बातचीत की, उनकी जो समस्या है उनको समझने की कोशिश की. उन्होंने मुझे कहा है कि 2-3 चीजें नेशनल लेवल पे रेज करनी है, वो मैं रेज करूंगा. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా పూంచ్లోని గురుద్వారాన్ని సందర్శించారు రాహుల్ గాంధీ. గురుద్వారాలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పాక్ కాల్పులతో దెబ్బతిన్న గురుద్వారాను పరిశీలించారు. పాక్ సైన్యం షెల్లింగ్లో జరిగిన నష్టం, గాయాలైన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు రాహుల్ గాంధీ. పాకిస్తాన్ ఉగ్రవాదులను రెచ్చిపోతుంటే భారత్ మౌనంగా ఉండదన్నారు కాంగ్రెస్ నేత శశి థరూర్. భారత్ దశాబ్దాలుగా టెర్రరిజంతో ఇబ్బంది పడుతోందన్నారు. ఉగ్రవాదంపై ఇండియా వైఖరి, ఆపరేషన్ సింధూరును ప్రపంచానికి తెలియజేస్తామన్నారు. ఆల్ పార్టీ ఎంపీలతో కలిసి అమెరికా, గయానా, పనామా, బ్రెజిల్, కొలంబియా పర్యటనకు వెళ్లారు. దేశం తరపున బలమైన వాయిస్ వినిపిస్తామన్నారు శశి థరూర్. So we will actually be transiting through New York, which gives us an opportunity to visit the 9/11 memorial and remind the world that we, like the people they are thinking about there, were victims of a terrorist attack, and not just this one, but a repeated series of terrorist attacks for the last 4 decades. I think it's very important that symbolic gesture should mark the start of our trip. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు జపాన్ పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్. పహల్గామ్ టెర్రర్ అటాక్ ను జపాన్ తీవ్రంగా ఖండించిందన్నారు. ఆపరేషన్ సింధూరుపై వివరించడానికి ఆల్ పార్టీ ఎంపీలతో కలిసి జపాన్ వెళ్లారు. పాక్ క్రాస్ బోర్డర్ టెర్రరిజంపై జపాన్కు ఆధారాలు అందించామన్నారు సల్మాన్ ఖుర్షీద్. We were very encouraged that there was spontaneous support for India's position on terrorism, that there is a complete consensus here. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.